కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మనం గోల్డ్ రేట్స్ గురించి చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. బంగారం ధర మాత్రం అలాగే తగ్గుతుంది, ఒకరోజు మళ్ళీ పెరుగుతుంది. కానీ కొన్ని దేశాల్లో అంటే చాలా తక్కువ రేటుకి బంగారం దొరుకుతుందంట, చాలా తక్కువ రేటుకి. మరి ఆ దేశం ఏంటి, ఎందుకు తక్కువ రేటు దొరుకుతుంది, దీని గురించి ఒక్కసారి మనం ఇది మాట్లాడుకుందాం. బంగారం అనేది మనం దాదాపు 10-15 వీడియోస్ చేసాము. బంగారం గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే ఇది నెవర్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఎందుకంటే బంగారం అనే దానికి ఉన్న ఒక స్పెసిఫిక్ వాల్యూ, మార్కెట్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే బంగారాన్ని చాలామంది అంటే యూసేజ్ పెళ్ళిళ్ళకో ఫంక్షన్లో కాకుండా దాన్ని ఇన్వెస్ట్మెంట్గా కూడా చూస్తున్నారు కొత్తగా. ఇప్పుడు ఒకప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కదండి, గోల్డ్ ఆభరణాలు మెడలో వేసుకోవాలి, నెక్లెస్ వేసుకోవాలి, గోల్డ్స్ వేసుకోవాలి, జ్యువెలరీ, అది లేకుండా ఇప్పుడు రెండు ఆలోచిస్తారు జనరల్. దీంతో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా పెడుతున్నారు, దాంతోపాటు గోల్డ్ లోన్ కూడా తీసుకుంటున్నారు. సో దీని యూసేజ్ పర్పస్ ఇంపార్టెన్స్ ఎక్కువైపోతుంది. అందుకనే ప్రతిరోజు ప్రతి ఛానల్, ప్రతి పేపరు, శాటిలైట్ అని, యూట్యూబ్ అని ఒక రోజుకి ఒకసారి గోల్డ్ వీడియో చేస్తున్నారు. ఇప్పుడు మీ అల్లు అర్జున్ లేకపోతే మోహన్ బాబు గారు అది ఎలాగైందో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. రాజకీయాలు మించిపోయి మాట్లాడుతున్నారు. అయితే అతి తక్కువ దొరుకుతుందంటే నాకు తెలిసి ఒక దేశం ఉంది. ఆ దేశం లాస్ట్లో చెప్తాను. చెప్పండి సార్, ఎక్కడ మేము కూడా వెళ్తాం. అందులో అక్కడ కొనుక్కోవాలంటే మీరు కొన్ని నియమాలు పాటించాలి. ఎవరికి పడితే వాళ్ళు, ట్రంప్ ఎన్ని కండిషన్లు పెడుతున్నాడో మన వీసాకి మనం చూసాము. అలా ప్రతి ఒక్కరు ఏది ఊరికే రాదు. లలిత జ్యువెలర్స్ ఆయన అంటాడు, ఏది డబ్బులు ఊరికే రావు. సో ఈ ప్లేస్కి వెళ్ళాలంటే మీకు ఒక మినిమం పర్మిషన్ ఉండాలి. గోల్డ్ కొనుక్కోవాలంటే ఒక మనిషికి ఎంత కెపాసిటీ, ఒక లేడీకి ఎంత సపరేట్, ఒక మెన్కి ఎంత ఇస్తారు స్పెసిఫిక్గా చెప్పారు, ఇంతకంటే ఎక్కువ కొనకూడదు. సో ఇది ఫారినర్స్ కూడా కొనుక్కోవచ్చు. ఐ థింక్ వీ విల్ ఆల్సో బికమ్ ఫారినర్స్. టూరిస్ట్ లాగా కూడా వెళ్ళవచ్చు. సో అక్కడ ఏంటంటే టూరిస్ట్కి వెళ్ళినప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఫారినర్ కనుక కొనుక్కోవాలనుకుంటే వాళ్ళకి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీ అనేది ఒకటి ఉంటుంది. సో యుఎస్ వాళ్ళందరికీ తక్కువ ఉంటుంది, అది ఇండియా వాళ్ళకి మాత్రం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అంటే దానికి రీజన్ సపరేట్ వీడియో చేద్దాం. సో యుఎస్ వాళ్ళకి నాకు తెలిసి 65, 100, 200 ఉంటారు డాలర్స్. కానీ ఇండియాకి 1200, $1000 ఉంటుంది. అయితే ఇండియన్స్ కొనుక్కోవాలంటే అక్కడ ప్రూవ్ చేయాలి. అంటే దే హ్యావ్ టు స్టే ఎట్ దట్ ప్లేస్ ఫర్ 1 day, 1 night, 2 days లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్, విత్ ఏ టూరిస్ట్ సర్టిఫైడ్ హోటల్, అప్రూవ్డ్ హోటల్. ఏ లోకల్ హోటల్లో పెట్టి లేదా మా చుట్టాల ఇంట్లోనే అంటే కాదు, టూరిస్ట్ సర్టిఫైడ్ హోటల్లో స్టే చేసినట్టు వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటే కొంతవరకు బంగారాన్ని అక్కడ కొనుక్కొని మన ఇండియాకి తెచ్చుకోవచ్చు వితౌట్ ట్యాక్స్. అక్కడ ఏది కొన్నా ట్యాక్స్ ఫ్రీ, డ్యూటీ ఫ్రీ షాప్లు ఉంటాయి ఎయిర్పోర్ట్లో. కస్టమ్స్ డ్యూటీ అవన్నీ చేయడు. కానీ ఆ పరిమితి దాటితే మాత్రం డెఫినెట్గా దే విల్ ఛార్జ్. సో ఒక ఉమెన్కి నాకు తెలిసి ₹1,00,000 విలువైన దాకా తెచ్చుకోవచ్చు. బంగారం డ్యూటీ ఫ్రీ కొనుక్కొని తెచ్చుకోవచ్చు. ఇక్కడికి కూడా డ్యూటీ ఏమి ఉండదు. ₹1,00,000 దాటితే ఇట్ విల్ బి డ్యూటీ ఇంపోజ్డ్. అదేవిధంగా ఒక మనిషికి ఉమెన్కి 1,00,000, మ్యాన్కి 50,000. అంటే ఒక ఫ్యామిలీ వెళ్తే ఇద్దరు కలిపి 1,50,000 వరకు కొనుక్కునే అవకాశం ఉంది. ఫారినర్కి కూడా కండిషన్ ఉంది, అది ఇంకా రివీల్ చేయలేదు. సో ఫారినర్స్కి ఏంటంటే ఈ టూరిస్ట్ సర్టిఫైడ్ హోటల్తో పాటు ఈ ట్యాక్స్ కొద్దిగా మినిమం కట్టాల్సిన కడితే వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఆ దేశం ఇంకేదో కాదు, భూటాన్. సో భూటాన్ అనేది టూరిస్ట్ ప్లేస్ బాగా. ఇప్పుడు భూటాన్ అనేది, గోవా అని, థైలాండ్ అని, బ్యాంకాక్, ఇవన్నీ కూడా టూరిజమే. శ్రీలంక టూరిజమే. మిగతా మనలాగా అన్ని రకాల ఇన్కమ్లు ఉండవు. సో ఫర్ దెమ్, ఇప్పుడు నేను మొన్న వెళ్ళాను, థాయిలాండ్ వెళ్ళాం, మొత్తం టూరిజం మీద పోతుంది. మలేషియా, ఇండోనేషియా, ఇవన్నీ కూడా టూరిజం మీద ఎక్కువ ఆదాయం ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళకి పర్మిట్ SDF అనేది కంపల్సరీ. అంటే చాలా తక్కువ, నామినల్ అది కడితే మీరు తెచ్చుకుంటే ఇప్పుడు ఏంది, ఎక్కువ చాలా తక్కువ ఎక్కువ కొనుక్కుంటాం అనుకుంటా. ఎక్కువ కొనుక్కుంటే ఎక్కువ. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీకు గోల్డ్ ఎందుకు ఇస్తున్నారు, టూరిజం కాస్ట్ వాళ్ళకి రెవెన్యూ వస్తుంది కదా. అండ్ యుఎస్ వాళ్ళు కేవలం బయట ఫారినర్స్ ఎవరైనా $US కొనుక్కోగలుగుతారు, మామూలు కరెన్సీలో కొనుక్కోలేరు. సో అదొక కండిషన్ పెట్టారు. ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు ఏంటంటే గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు,
ఆభరణాల రూపంలో ఆభరణాలు. చూస్తున్నారు, సెంటిమెంట్గా చూస్తున్నారు, ఒక ట్రెడిషన్గా చూస్తున్నారు. దాన్ని బట్టి దాని డిమాండ్ పెడుతుంది. ఎందుకంటే ఇండియాలో దాదాపు ఇప్పుడు అక్కడ ఈ రేట్ ఎంత ఉందంటే 58,000, ఒక 1,000 2,000 ఇట్లా వేరియేషన్ ఉంది. అంటే జనరల్గా 56,000 to 60,000లో వేరీ అవుతుంది. యాజ్ ఆఫ్ ఎస్టర్డే టుడే 58,000 రఫ్గా ఉంది సుమారు ఇండియన్ కరెన్సీలో. సో అంటే మగవాళ్ళు ఒక తులం కూడా కొనుక్కోలేదు, మేబీ 9 grams 8 grams కొనుక్కోవాలి. లేడీస్ మోర్ దెన్ 1.5 తులా కొనుక్కోవచ్చు, మేబీ 16-17 grams. సో ఓవరాల్గా వైఫ్ అండ్ హస్బెండ్ కలిపితే 1,50,000 1,50,000 అంటే ఆల్మోస్ట్ 1.5 plus 2.5 తులాస్, అంటే 25 grams దాకా కొనుక్కునే అవకాశం ఉంది. దీన్ని బట్టి ఈ పరిస్థితిని, ఈ ప్రైసింగ్ని, ఈ బెనిఫిట్ని మనం వాడుకోవచ్చు. కాకపోతే మీరు భూటాన్కి వెళ్ళడానికి ఎంత సపరేట్ ఖర్చు, మళ్ళీ దీంట్లో రాదు అది. భూటాన్ మీరు వెళ్ళాలి, భూటాన్ వెళ్తే మీరు ఏ దేశంకి వెళ్ళినా టూరిజం మీరు ఖర్చు పెట్టుకుని వెళ్తారు కదా. ఇప్పుడు థాయిలాండ్ వెళ్ళాం అనుకోండి, అప్ అండ్ డౌన్ ఒక 50,000 టికెట్ 40,000 టికెట్ ఉంటుంది. అట్లా ప్రతి కంట్రీకి ఉంటుంది. మీరు ట్రైన్లో వెళ్ళొచ్చు. మీరు భూటాన్ రీచ్ అయిన తర్వాత అక్కడ ఒక రోజు స్టే చేస్తే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అర్హత వస్తుంది. 10th పాస్ అయితే ఇంటర్కి ఎట్లా వెళ్ళాలి, ఇంటర్ పాస్ అయితే డిగ్రీకి ఎట్లా వెళ్ళాలి, అర్హత అనేది మీకు వస్తుంది. సో అంటే ట్యాక్స్ లేకుండా అక్కడ మనం గోల్డ్ కొనాలి అంటే ఖచ్చితంగా మనకి టూరిస్ట్ సర్టిఫైడ్ అదైతే ఉండాలి. వన్ నైట్ స్టే ఉండాలి అక్కడ. 1 night స్టే ఉంటే సర్టిఫికేట్ ఉండాలి. అలాగే 10 రోజులు ఉండాలి. 10 రోజులు ఉంటే ఇక్కడ వచ్చిందనంట పోతుంది, బెల్లు దొరికిందని రిక్షా కొనుక్కున్నట్టు ఉంటుంది. అంటే ఎందుకు సార్ తక్కువ ధరకి బంగారం అమ్మడానికి కారణాలు ఏంటి అంటారు అసలు? ఇప్పుడు ప్రతి ఫ్యామిలీ కూడా బతుకు తెరుగు నేర్చుకుంటారండి. ఏదో ఒక విధంగా బతకాలి కదా. ఇప్పుడు బతకడంలో స్టైల్స్ ఉన్నాయి. అడుక్కునేవాడు బతుకుతాడు, బజ్జీల వ్యాపారం చేసినాడు బతుకుతాడు, యాంకర్గా బతుకుతాడు, వైస్ ప్రెసిడెంట్గా బతుకుతారు, సీఈఓగా బతుకుతారు. అంటే మగవాడు, నేను మొన్న ఎక్కడో చూసాను, విన్నాను, భార్య భర్తని, సంపాదన లేని భర్తని భార్య ఒక డెడ్ బాడీ నడిచొస్తే ఎలా ఉంటుంది అని ఊహిస్తారంట. సంపాదన లేని భర్తని భార్య ఒక డెడ్ బాడీ లాగా చూస్తారంట. డెడ్ బాడీ నడిచొస్తుంటే ఎట్లా ఉంటుంది అట్లా. అంటే నేను బీయింగ్ ఏ మ్యాన్ చెప్పకూడదు, ఇది నేను చెప్పింది కదా, ఎవరో చెప్పింది, జస్ట్ రిపీట్ చేస్తున్నాను. అమ్మ లేకపోయినా అన్నం లేకపోయినా విలువ తెలుస్తుంది అంట. 2 బాగా అంతే విలువ తెలియదు. 5 ఏళ్ళు నోట్లే కదా నాకు కరెక్ట్గా తెలియదు. సో ఈ టూరిజం మీద దే విల్ ఫైండ్ అవుట్ న్యూ వేస్. బెగ్గింగ్, బారోయింగ్, స్మగ్లింగ్, దాని మీద ఇది చాలా బెటర్ కదా. అంటే వాళ్ళు ప్రస్తుతం ప్లేస్లో బట్టి ఉన్న పరిస్థితుల్లో తీసుకున్నారు. అంటే మనకి ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా. కనీసం గోల్డ్ కొనుక్కోవడానికి 2 రోజులు స్టే. జనరల్లో భూటాన్ వెళ్ళినాడు లేకపోతే నేపాల్ ఒక రోజులో రారు, 4-5 రోజులు. అంటే ఆడ ఒక్క రోజుని పెట్టినా అక్కడికి వెళ్ళా ఇంత ఛార్జ్, ₹1,00,000 ఛార్జ్ పెట్టుకున్నా 2 లక్షలు పెట్టుకుంటే డెఫినెట్గా వారం రోజులు 10 రోజులు ప్లాన్ చేస్తారు. అట్లీస్ట్ 4-5 days. అంటే ఈ 4-5 days ఆ పర్టికులర్ సిటీకి ఇన్కమ్ వస్తుంది కదా. కరోనా టైంలో ఈ టూరిజంలో ఉన్న స్టేట్లన్నీ బాగా ఇబ్బంది పడ్డాయి సిటీస్. నేను ఇన్కమ్ లేదు, కరోనా బయటకు వస్తే కరోనా అంటుకుంటుంది. సో ఓవరాల్గా గోల్డ్ ఎవరైనా కొనుక్కోవాలంటే ఒకసారి జీవితంలో ఒకసారి అయితే వెళ్ళాలి అన్ని ప్లేస్కి. నా ప్రకారం వెళ్ళండి, కాకపోతే గ్రూప్ వెళ్ళాలి. అక్కడ ఒకటి వెళ్తే ఉపయోగం లేదు. మ్యాక్సిమం మీరు 1,50,000 ఇద్దరు ఫ్యామిలీ. అదే 4 వెళ్ళారు అనుకోండి, పిల్లలు మరి ఏజ్ లిమిట్ తెలియదు మనకి. ఈవెన్ కూతురు కొడుకు కూడా ఉంటే అదొక 1,50,000. సో ఓవరాల్గా 3 లక్షలు 4 లక్షలు కొనుక్కుంటే ఇక్కడ మీకు ₹1,00,000 అక్కడ 50 ఉంది అంటే ఇక్కడ 80 ఉంది మనకి. అట్లీస్ట్ 25,000 తేడా ఉంది. 77,000 వేసుకున్నా 20,000 25,000 తేడా ఉంది. ట్యాక్స్ లేకుండా. ఇప్పుడు మన దగ్గర ట్యాక్స్ కూడా ఉంటుంది కదా దాని మీద. మనం కొన్న బేసిక్ రేట్ ట్యాక్స్ ఉంటుంది, మేకింగ్ ఉంటుంది, లేబర్ ఉంటుంది, అన్నీ వేస్తారు. ఒక బిస్కెట్ కొనుక్కున్నా మినిమం అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు జనరల్గా చాలా మంది ఏమనుకుంటారు, దుబాయ్ సింగపూర్ చీప్ అనుకుంటారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్. మా ఫాదర్ నా బ్రదర్ చేశాడు అబుదాబీలో. వచ్చిన గోల్డ్ తీసుకొచ్చాడు ఇంత. ఎందుకంటే వాళ్ళు కూడా తక్కువ రేటు, కానీ ఎక్కువ అయితే పట్టుకొని మళ్ళీ వాళ్ళు ట్యాక్స్ మన లోకల్ డ్యూటీ వేసేస్తారు. సో ఓవరాల్గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు, ఎంజాయ్ చేయండి, ఆ బెనిఫిట్ పొందండి. యాక్చువల్గా దుబాయ్లో బంగారం తక్కువ దొరుకుతుంది అంటారు కదా, కాకపోతే ఇంకా భూటాన్లో ఇంకా తక్కువ అనమాట. 50 అంటే మీకు స్ట్రైట్ అవే 40%. ఇప్పుడు 80,000లో 20,000 తగ్గుతుంది మీరు. అది కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ కాకుండా వెళ్ళిన టూరిస్టులు కూడా, అక్కడ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ కొనుక్కోవచ్చు లోకల్ వాళ్ళు. మన బయట ఎందుకంటే ఒకటే వెళ్ళి 100 తులాలు కొంటే అక్కడ స్టాక్ అయిపోవచ్చుగా. అవును. సో అది లిమిట్ ఉండాలి దేనికైనా. పరిగెట్టు పళ్ళు దాకంటే నిలబడి నీళ్ళు అంటే దేర్ ఆర్ స్పీడ్ బ్రేకర్స్ అని పెట్టి ఒకేసారి 1000 తులాలు కొనుక్కుంటే డబ్బులు నుండి కొనుక్కుంటాడు. మరి మిగతా వాడు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు మీరు వచ్చిన 1 వీకే ఉంటారు. అదే మీ ప్లేస్ 100 మంది వస్తే 100 మంది 500 రోజులు అంటే 500 రోజులు ఒక రోజు 10,000 వేసుకున్న కాస్ట్ ఎంతో అయిపోతుంది. ఇప్పుడు హోటలే కాదు కదా, ఫుడ్, మిగతా టూరిజము, షాపింగ్ ఇవన్నీ పెరుగుతాయి. సో ఇక్కడ ఎంట్రీ పాయింట్ బాగా పెట్టాడు, ఆలోచించి పెట్టాడు. ఎవడు పెట్టాడు ఆ ప్లేస్ రూలు. ఒక్కరోజే అంటున్నాడు కానీ ఒక్కరోజు చాలా కాస్ట్ ఉంటుంది. అది చూడాలి ఎంత ఉంటుంది. థ్యాంక్ యూ సార్.